అందరికీ నమస్కారం। ఈ రోజు మనము పులిహోర పొడి తయారీ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లమైన మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా రంగు మారేంత వరకు వేపుకోవాలి। ఇవి రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తిరిగి స్టవ్ ఆన్ చేసి ఇదే పాన్ లోకి 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేపుకోవాలి। ఇవి కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి। తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని అదే పాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్స్ నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేపుకోవాలి। ఇవి కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి। తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మైన ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా క్రిస్ప్గా అయ్యేంత వరకు వేసుకోవాలి। బాగా వేగిన కరివేపాకును కూడా ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసి ఇదే పాన్ లోకి 12 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి। మిరపకాయలు వేగాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే పాన్ లోకి 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని కొద్దిగా వేసుకోవాలి। నేను స్టవ్ను ఆఫ్ చేశాను, అదే వేడికి ఇది కొద్దిగా దీంట్లోని ఉన్న తేమ శాతం ఏదన్నా ఉంటే ఆవిరైపోతుంది। ఇప్పుడు ఈ చింతపండును కూడా ఈ ప్లేట్లోకి తీసుకోవాలి। దినుసులన్నీ బాగా చల్లారాయి। ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇందులోకి 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను। ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం। ఇలా గ్రైండ్ చేసుకుని తయారు చేసుకున్న పులిహోర పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఒక 3 మంత్స్ వరకు ఉంచుకోవచ్చు। 1 కప్ రైస్ నేను ఆల్రెడీ వండుకొని ఇలా ఆరబెట్టుకొని ఉంచుకున్నాను। ఇప్పుడు మనం తయారు చేసుకున్న పులిహోర పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను। పులిహోర పొడి అనేది మనకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు। నేను మరో 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను। అలాగే ఉప్పు 1 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ రైస్కి పోపు పెట్టుకుందాము। ఒక కడాయి పెట్టుకొని ఒక పెద్ద చెంచాడు పల్లీల నూనె వేసుకుంటున్నాను। నూనె కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ చీలిక, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ, శనగలు ఒక 2 టేబుల్ స్పూన్లమైన, కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు। ఈ శనగలు నేను రాత్రంతా నానబెట్టి ఉడకబెట్టినవి। పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఇందులోకి రైస్ మిక్స్ చేసుకుందాం। గుమగుమలాడే పులిహోర రెడీ అయిపోయింది। మనం తయారు చేసుకున్న పులిహోర పొడితో పులిహోర రెడీ అయిపోయింది। చాలా రుచిగా ఉంది। మీరు ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి। వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।